dare to dream big. At Sun, we make it reality. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఏంటంటే ఏపీ క్యాబినెట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయనేటువంటి ప్రచారం బాగా బలంగా ఊపందుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూకుడుగా వ్యవహరించడం లేదు. తమకు అప్పగించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల్లో పరిణితి సాధించలేకపోతున్నారనేది బయట జరుగుతున్నటువంటి కామెంట్. దానికి కొన్ని కోట్స్ కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మీరు ఇంకా దూకుడు పెంచాలి, పనితీరు మెరుగుపరుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా చేస్తూ ఉంటారు. వాటిని కొన్ని కోట్ చేస్తున్నారు. అంటే మీడియాలో వచ్చిన వాటిని కానీ లేదంటే మిగతా ఎవరి ద్వారా తెలుసుకొని కానీ. దీంతో మొత్తంగా మంత్రివర్గాన్ని ఇప్పుడు మార్చేస్తారా అనేటువంటి ఒక వాతావరణం అయితే ఉంది. దీనికి తోడు ఆగస్టు తర్వాత కేంద్ర మంత్రివర్గంలో కూడా కొంతమందిని మంత్రులుగా తీసుకుంటారు. అక్కడ కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో అసలు మన రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? కొత్తగా తీసుకున్నటువంటి మంత్రుల్ని సంవత్సరంన్నర తిరిగేలోపు మారిస్తే ఎలాంటి ప్రభావాలు పడతాయనేటువంటి చర్చ కూడా ఇంకోవైపు ఉంది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఈ బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పుకోవచ్చా, లేదంటే కొంత వాళ్ళు పూర్తి స్థాయిలో దూకుడు ప్రదర్శించట్లేదనే మంత్రులు ఉన్నారనుకోవచ్చా? వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ టైం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సహజంగానే వాళ్ళ శాఖలు, వాళ్ళ వ్యవహారాలు, అదేవిధంగా ఐఏఎస్లు, కింద క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులు వీళ్ళ మొత్తం నుంచి తీసుకోవాల్సినటువంటి ఫీడ్బ్యాకు, అదేవిధంగా వాళ్ళ శాఖలో వాళ్ళు చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడిపించాలంటే ఒక కనీసం 6 నెలలు టైం పడుతుంది. ఆ కనీసం 6 నెలలు టైము కొత్తగా మంత్రిగా వచ్చిన తర్వాత కొంత లోకల్గా ఎట్లయినా కానీ కొన్ని సమస్యలు అయితే వస్తుంటాయి. ఇది ఆ పని ఈ పని కోసం వచ్చేవాళ్ళు, తర్వాత సన్మానాలు సత్కారాల పేరుతో టైం వేస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా జరుగుతున్నాయి. అయితే దీంట్లో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారా చేయరా అనే దాని మీద ప్రభుత్వ పనితీరు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలు, అదేవిధంగా పౌర సరఫరాలు, హోమ్ మినిస్టర్, ఇట్లా కొన్ని శాఖలు అయితే డైరెక్ట్గా ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి శాఖలు ఉంటాయి. ఆ శాఖల పనితీరు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో సంతృప్తిగానే ఉంది, ముఖ్యమంత్రి సంతృప్తికరంగానే ఉన్నారు అనేది ఒక వాదన. అదేవిధంగా రవాణా శాఖ కానీ లేదంటే వ్యవసాయ శాఖ కానీ ఇట్లా కొన్ని శాఖలు ఉన్నాయి. వాటిలో కూడా కొంతవరకు ఒక 70% సంతృప్తిగానే ఉన్నారని. ఇక ఇడిదిరిగి కొన్ని అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారో మంత్రులుగా వాళ్ళ వల్లే ఈ సమస్య అంతా వస్తుంది అనేది చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొక 10 రోజులు లేదా 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. దాంట్లో పలానా వాళ్ళ పేర్లు తీసుకుంటారు, పలానా వాళ్ళని తీసేస్తారు అనేది. కానీ మనకు అందుతున్నటువంటి సోర్స్ ప్రకారం కనీసం 2 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన ప్రారంభమైన తర్వాత, కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఒక 2.5 సంవత్సరాలు అవకాశం ఇవ్వకపోతే మంత్రిగా పనిచేసిన వారికి ఆ శాఖలో గ్రిప్ దొరకటం కానీ, తనను తాను ప్రూవ్ చేసుకోవటం కానీ జరగదు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కొన్ని సున్నితమైనటువంటి అంశాల్లో ఇప్పటికే మంత్రులకి సూచనలు చేస్తున్నారు. మీ పనితీరు మెరుగుపరుచుకోవాలని కొంతమందికి, అదేవిధంగా మీరు ఇంకా దూకుడు పెంచాలనేటువంటి అంశాన్ని కొంతమందికి ఆయన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం ఒక పక్కనైతే ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరణ చేసేటువంటి పరిస్థితి లేదు అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ అదే జరిపితే సంవత్సర కాలం కూడా తనకు అవకాశం ఇవ్వకుండా తనను పక్కన పెట్టేశారనేటువంటి అసంతృప్తి ఒక రకంగా మాజీ మంత్రుల్లో, ఒకవేళ జరిగితే మాజీ మంత్రుల్లో ఉంటుంది. అదేవిధంగా దీన్నే అస్త్రంగా తీసుకొని గత సంవత్సరన్నర పాలన పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, మంత్రులు ఎవరు పనిచేయలేదు, అందుకే ముఖ్యమంత్రి ఆ మంత్రులను పక్కన పెట్టారనేటువంటి భావన ప్రజల్లోకి ఉంటుంది.
అదేవిధంగా దీన్ని అస్త్రంగా చేసుకొని ఈ మాజీ మంత్రులు కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ ఇరుకుని పెట్టేటువంటి పరిస్థితి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వైసీపీకి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే దూకుడు పెంచలేదనుకుంటున్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని దూకుడుగా ఉండేలాగా ప్రయత్నాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గడిచినటువంటి సంవత్సర కాలం పాలన ఏదైతే ఉందో అది మొత్తం కూడా దాదాపుగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు లేదంటే తప్పులను వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకోవటం, వాటిని పరిశీలించుకోవటం దానికి మాత్రమే సరిపోయింది. రాబోయే రోజుల్లో ఇక నుంచి మంత్రులు దూకుడు పెంచుతారనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదేవిధంగా క్యాబినెట్కి సంబంధించినటువంటి సహచార మంత్రులు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడటం జరుగుతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులే వాళ్ళు దూకుడు పెంచే విధంగా ప్రభుత్వమే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి అవసరమైతే ఒక శిక్షణ కార్యక్రమాన్ని పెట్టైనా సరే రాబోయే సవాళ్ళను, అంటే ఓ పక్కన ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి సవాళ్ళను కూడా ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక అంశాన్ని కూడా అంటే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఏపీ క్యాబినెట్ ఇప్పటికిప్పుడు కొత్త మంత్రులు వచ్చే అవకాశం కానీ లేదా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు మాజీలు అయ్యేటువంటి పరిస్థితి కానీ ఉండబోదనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి భవిష్యత్తులో అంటే మరొక నెలన్నర కాలంలోనే నిజంగా రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం కొంతమంది విశ్లేషకుల అంచనాల ప్రకారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, లేదు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి పనికి చేసే అవకాశం కల్పించి అప్పటికి కూడా వాళ్ళ పనితీరు మెరుగుపడకపోతే అంటే నెక్స్ట్ 2.5 సంవత్సరాలు పరిపాలనతో పాటు రాజకీయ వ్యవహారాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ 2.5 సంవత్సరాలు ప్రథమార్థం ముగిసిన తర్వాత ద్వితీయార్థంలో ఖచ్చితంగా ఎన్నికల మూడు ఉంటుంది. కాబట్టి అప్పుడు సీనియర్లు తీసుకుంటారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి మంత్రివర్గ వ్యవహార ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మరింత దూకుడు పెంచాలి. అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలని మరింత విస్తరించాలనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది.